నిన్న రాత్రి ఏం జరిగిందంటే మేడం గారు షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నారు. ఇంకా ఆవిడని తీసుకుని మన షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చి ఆవిడ దింపేస్తే ఆవిడైతే లోపలికైతే వెళ్ళిపోయారు. ఇంకా మనం పక్కనే పార్కింగ్ ఉంటే పార్కింగ్ లో బండి పెట్టుకుని బండిలో ఫోన్ నొక్కుంటా కూర్చున్నాను. అలా చాలాసేపు కూర్చున్న తర్వాత ఆ పక్క బండిలో డ్రైవర్ వచ్చి నీ కార్ టైర్ పంచర్ అయింది చూడలేదా అన్నాడు. మనకు ఒకసారి షాకు. బయటకు వచ్చి చూస్తే మొత్తం గాలి అంతా తగ్గిపోయింది. ఇంకా చేసేదేమీ లేక మన దగ్గర గాలి మిషన్ అయితే ఉంది. దాంతో గాలి పట్టుకుని పంచర్ అయిందాం కదా అని తొందరగా ఆ పంచర్ షాప్ కాడికి అయితే వెళ్ళాను. ఈ పంచర్ షాప్ కాడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మన కార్ టైర్ ఎందుకు పంచర్ అయిందంటే మన కార్ టైర్ లో స్క్రూ అయితే గుచ్చుకుపోయింది. ఇసుకలో ఎక్కడ స్క్రూ గుచ్చుకున్నట్టు ఉంది. అందుకే గాలి మొత్తం తగ్గిపోయింది. వాడినైతే కొంచెం తొందరగా పంచర్ అయితే వేయమన్నాను. ఎందుకంటే మేడం గారు షాపింగ్ అన్ని ముగించుకుని బయటకు వచ్చేసరికి మనం అక్కడ ఉన్నామంటే ఏ గొడవ ఉండదు. లేకపోతే పంచర్ ఎందుకు పడింది, నువ్వు ముందే చూసుకోవాలి కదా అని తిరిగి మనలే అంటారు. లక్కీగా మనం వెళ్ళి పంచర్ ఇంజిన్ వచ్చిన తర్వాత మేడం గారు బయటకు అయితే వచ్చారు. ఇంకా ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ జాగ్రత్తగా ఎక్కించుకుని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇంటి దగ్గరే దింపేశాను. ఈ పంచర్ విషయం అయితే ఆవిడతో చెప్పలేదు. ఎందుకంటే ఆవిడ ఏదో ఫోన్ లో బిజీగా ఉన్నారు, అందుకే చెప్పలేదు. ఇంకా రేపు పొద్దున్న చెప్పాలి.